మూర్తిమత్వం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. పర్సోనా అని లాటిన్ పదం నుండి వచ్చిందని. పర్సోనా అంటే ముసుగు అని. మూర్తిమత్వం అనేది గతిశీలమైనది, స్థిరమైనది, అద్భుతమైనది, ఖచ్చితంగా కొలవలేం, అంచనా వేయలేం, పరిసరాల ప్రభావం. ఇదంతా చెప్పుకున్నాం మనం. మూర్తిమత్వానికి అసలైన నిర్వచనం ఇచ్చింది ఆల్పోర్ట్. ఇది కూడా చెప్పుకున్నాం. ఆత్మశ్రేయ పక్షమే అన్నప్పుడు ప్యారిస్. పాత్రను హోదాను అన్నప్పుడు ఈడబ్ల్యూ బర్జెస్. సమగ్ర లక్షణాంశాల గుణాత్మక నమూనానే అంటే బ్రౌన్. అంటే గుణము బ్రౌన్ కలర్లో ఉందని గుర్తుంచుకోవాలి. ప్రాగుప్తీకరించవచ్చు, ఊహించవచ్చు అంటే రేమండ్ బి కాటిల్. కళలు ప్రాగుప్తీకరించడం, ఊహించడం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. మూర్తిమత్వ నిర్వచనంలో ఉత్తమమైన నిర్వచనం ఇచ్చింది ఆల్పోర్ట్. మూర్తిమత్వానికి కారణాలు 2 ఉంటాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అనువంశిక కారణాలు, పరిసర కారణాలు. మొన్న లాస్ట్ 2025 బిట్ కూడా వచ్చింది. మూర్తిమత్వ కారకాలు ఏంటి అని. పరిసర కారకాలు ఇది మెయిన్. అనువంశికతలు ఏంటంటే బాహ్య రూపం, అంతర్గత అవయవాలు, నాడీ వ్యవస్థ, గ్రంథులు. పరిసర కారకాలు ఏంటి అంటే కుటుంబం, పాఠశాల, సమాజం. ఓకే, మనం నెక్స్ట్ పేజ్ చూస్తున్నాం. గ్రంథులు అని చెప్పుకున్నాం కదా. అలా 2 రకాలు ఉంటాయి. నాళ సహిత గ్రంథులు, నాళ రహిత గ్రంథులు. ఫస్ట్ది నాళ సహిత గ్రంథులు. జఠర గ్రంథులు, లాలాజల గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు, శ్వేత గ్రంథులు. నాళ రహిత గ్రంథులు ఇవి ఇంపార్టెంట్ మనకు. పిట్యూటరీ, పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వఅవటు గ్రంథి, అధిక గ్రంథి, క్లోమ గ్రంథి, బీజ గ్రంథులు. వీటి గురించి నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.